అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో తెలుసా? ప్రతి ఇంట్లో ఇలాంటి ఒక పర్సన్ పుట్టేదుంటే సనాతన ధర్మాన్ని కాపాడొచ్చు అనడానికి ఒక ఉదాహరణ. తనెవరో కాదు, రాధా మనోహర్ దాస్ మనతో ఉన్నారు. మాట్లాడి మనకు తెలిసినవి కొన్ని, తెలియని ఇంకెన్నో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. గురుగారు, ఈరోజు మనము కొన్ని కాంట్రవర్సీ టాపిక్స్ అన్నది నార్మల్గా మొదలుపెట్టినా సరే, మన సనాతన ధర్మం గురించి, మన భారతీయ చరిత్ర గురించి తెలియని ఎన్నో విషయాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా రాధా మనోహర్ దాస్ అనగానే గొర్రెలు అనే ఒక వర్డ్ అయితే ప్రజలలో ఎక్కువగా రిజిస్టర్ అయిపోయి ఉంది. సో అసలు గొర్రెలకు మీరు నచ్చరా, మీకు గొర్రెలు నచ్చరా? బోత్ ఆర్ కరెక్టరా? ముందు మంత్రం చెప్తాను తల్లి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. అమలు, నచ్చకపోవడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే అసహజంగా ఉన్నప్పుడు నచ్చదు. మనం వీరుడు పుట్టిన భూమి మీద పుట్టాం. పల్నాటి యుద్ధం జరిగిన నేల, బొబ్బిలి యుద్ధం జరిగిన నేల, ఎన్నో పోరాటాలు జరిగిన నేల, స్వతంత్రోద్యమం కోసం లక్షల మంది ఉరికంబాలెక్కిన నేల. ఇక్కడ గొర్రె మెదడు ఉంటే ఎంతవరకు న్యాయం? అందుకని గొర్రెలు నాకు నచ్చరు. మరి గొర్రెలకి నేను ఎందుకు నచ్చను మాట్లాడతారు కాబట్టి చెప్తే ఎలాగమ్మా? దొంగోడు అంటే థ్యాంక్స్ అంటారా? అండగా. కాబట్టి నీతి లేనటువంటి జాతిని తయారు చేసే, ఎదురా దరిద్రం ఎక్కడ ఉందో అది ఈ దరిద్రం, గొర్రెలను తయారు చేసే ఈ దరిద్రం నుంచి అసలు ప్రపంచాన్ని రక్షించాలి. అట్లీస్ట్ మన దేశాన్ని, అట్లీస్ట్ మన రాష్ట్రాన్ని అన్నా కాపాడుకోవాలి. సో ఇది దరిద్రం అని నువ్వు ఎలా అంటావా రాధా మనోహర్ అని నువ్వు అడిగావు అనుకో. ఇక్కడ శాంపిల్ నేను చదువుతాను, నీకు తెలుగు వచ్చు కాబట్టి నువ్వు చదవచ్చు. ఇదేం ప్రమాదకరంగా ఉండదు. ఇందాక ఆ పిల్ల చదివినంత ప్రమాదం కాదు, కానీ ఇది ఎంత ప్రమాదం, వీడు గాడ్డా, వీడు అసలు మనిషి కాదు అని నీకు అర్థమైపోతుంది. ద్వితీయోపదేశకాండం 13:6-11 చదువు. ఆడేమన్నాడు చదువు, పైనుంచి ఫస్ట్ పేరా. నువ్వు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన పైదేనా పై చదువున్నాను పైనుంచి. నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తెయే గాని, నీ కౌగిటి భార్యయే గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఈ కొన వరకు, నీ కొన వరకు నీకు సమీపంగా ఉండగలిగిన, నీకు దూరముగా ఉండగలిగిన, నీ చుట్టూ నుండి జనములతో దేవతలతో నీవును ప్లీజ్ నీ పితరులను ఎరుగని ఇతర దేవతలకు పూజించని రమ్మని రహస్యంగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటలకు సమ్మతించకూడదు. అంటే ఇప్పుడు నీ తల్లైనా నీ అంటే అలాంటి సంబంధం, ఫిజికల్ సంబంధం అది కాదు తల్లి. అమలు, ఇప్పుడు అయిపోయింది అది పేరా. నిన్ను ప్రేరేపించిన, నిన్ను రహస్యంగా రమ్మని ప్రేరేపించిన ఎట్లా అంటే నువ్వు రా అని చెప్పి ఎవరైనా రహస్యంగా పిలిస్తే ఏం చేయాలో వాడు ఏం చెప్పాడు పూర్తి చేయి. ప్రేరేపించిన ఎడల వారిని మాటుపరచవలెను అంటే రహస్యంగా. తర్వాత వారిని కటాక్షింపకూడదు అంటే నో మెర్సీ అపాన్ దెమ్. తర్వాత వారి యందు జాలి పడకూడదు, నో కంపాషన్ ఆన్ దెమ్. వారిని మాట పరచకూడదు, డోంట్ సేవ్ దెమ్. అవశ్యముగా వారిని చంపవలను. ఎవరిని చంపుతారు? ఆడు యెహోవాడు చెప్పినాను. యెహోవాడు ఎవరిని చంపమన్నాడు? ఎవరైనా, నీ కొడుకైనా, నీ కూతురైనా, నీ భార్య అయినా, ఎవరైనా సరే వాడిని కాకుండా ఇంకెవరినైనా ప్రేమిస్తే వేసేయమంటాడు. ఆడు గాడ్డా గొండగాడా? నువ్వే చెప్పు, నువ్వు చెప్పు నాన్న. ఒక మనిషి లక్షణం ఏమైనా ఉందా అడిగి? నేను ఉన్నాను నాన్న. ఇక్కడ రాముల వారి ఫోటో పెట్టి పక్కన యేసు ఫోటో, వాళ్ళ ఖురాను 3 పెట్టగలను. ఏ హిందూ అయినా పెట్టగలడు. హిందూ మాత్రమే పెడతాడు. ఓంకారం పెట్టి
అందులో చొక్క చెక్క రెండు పెడతాడు ఈ చెక్కగాడు. ఏ ముస్లిం అని పెడతాడా, ఎవరు పెట్టారు? ఏ క్రిస్టియన్ అని పెడతాడా? మరి అన్నీ సమానం అని ఎలా అంటున్నావు సిగ్గు లేకుండాను? నాకు ఇది ప్రమాదమా కదా? ఆబ్వియస్లీ ప్రమాదం. ఇంకా నువ్వు క్వశ్చన్ మర్చిపోతావు తల్లి, అడుగురా. కాదు గురుగారు, అమ్మా. ఇప్పుడు మీరు చెప్పాక నాకు ఇంకోటి గుర్తొస్తుంది. అమ్మా. నార్మల్గా ప్రేమకి గుర్తు అంటే తాజ్ మహల్ చూపిస్తూ ఉంటారు కదా. అంటే నా సందేహం తల్లి ఏంటి చెప్పు నాన్న. అంటే, తాజ్ మహల్ని చూపిస్తూ ఉంటారు కానీ జనరల్గా అయితే మన పురాణాలలో సీతమ్మ వారి కోసం ఒక సముద్రం పైనే ఒక సేతు. ఆ రామ సేతు కట్టారు. అంటే అసాధ్యమైన పనిని కూడా వాళ్ళు సాధ్యం చేస్తే దాన్ని ఎవరు ప్రేమకి చిహ్నంగా పట్టించుకోకుండా తాజ్ మహల్ని చూపించి ప్రేమకు చిహ్నంగా గుర్తు చేస్తూ ఉంటారు. దీన్ని మీరు ఎంతవరకు అసలు సమర్థిస్తారు? భలే ఇప్పుడు విషయం చెప్తాను. అది లవ్వా కొవ్వా నువ్వే చెబుతుంది. కానీ ఇప్పుడు షాజహాన్ అనేవాడు భార్య ముంతాజ్ చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది చెప్పు ఫస్ట్. నాకు అంతగా నేను ముస్లిమ్స్ తెలియదు. పట్టించుకోను. అలా కాదు తల్లి. ఇప్పుడు వాడు కొంచెం కటుగా చెప్పాలంటే ఒక జంతువును వాడినట్టు వాడడం వలన 14వసారి కనలేక చచ్చిపోయింది. ఒక స్త్రీని 14వసారి కనేలా చేశాడంటే వాడు అసలు మనిషి అంటవా? ఆవిడ 14వసారి కనలేక చచ్చిపోయింది. ఇంకో జోక్ ఏంటంటే ఆవిడ చచ్చిపోయి వారం గడవకుండానే ఆ అమ్మాయి చెల్లిని పెళ్లి చేసేసుకున్నాడు. అసలు ఇందులో లవ్ అనే టాపిక్ ఎక్కడ ఉంది? అది పాయింట్ ఇక్కడ. అది కొవ్వా లవ్ నువ్వు చెప్పు. ఒక స్త్రీని 14 సార్లు కనేలాగా కంటిన్యూ వాడేసి అందులో అసలు ప్రేమకు సంబంధం ఉంది. నెంబర్ 1 తాజ్ స్టోరీ అని ఏదో మూవీ వచ్చింది, త్వరలో రిలీజ్ అవుద్ది అనుకుంటా. అది తేజో మహాలయము అని శివాలయం. నన్ను ఆక్రమించారు. మేము ఢిల్లీ వెళ్తున్నాం. ఢిల్లీలో కుతుబ్ మినార్ చూడాలి. ఎప్పుడు టైం ఉండి చావట్లే, ఈసారి కుదిరితే చూస్తాం. కుతుబ్ మినార్ దగ్గర ఆ కుతుబ్ మినారు దాంట్లో ఎలా కట్టారో రాసి ఉంది. కేకే మహమ్మద్ గారు చెప్పారు, నేను కాదు, అని ముస్లిమే చెప్పారు. 27 దేవాలయాల నుంచి అన్నీ ఎత్తుకొచ్చి ఆ దేవాలయాన్ని కూడగొట్టి దాంతో కట్టారు. అందుకని నేనేమంటా అంటే వీళ్ళ ప్రేమ వద్దు, వీళ్ళ మాతం వద్దు. మనకు ఆల్రెడీ మనల్ని ప్రేమించేటువంటి కృష్ణ భగవానుడు ఉన్నాడు. కృష్ణుణ్ణి విషం ఇవ్వడానికి వచ్చింది ఎవరు? ఒక ఆవిడ పేరేంటి? పోతన. విషం ఇచ్చిన వాళ్ళకి ఎవరన్నా ఏమి ఇస్తారు? ఏదో ఒక పగ తీర్చుకోవాలి. కానీ ఈయన విషం ఇస్తావా? నాకు విషమైనా ఒకటే, పాలైనా ఒకటే, ఇచ్చి అని పాలు తాగేశాడు, విషం తాగేశాడు. ఆవిడకి మోక్షం ఇచ్చాడు. అది కదమ్మా దయ అంటే. అవునా? ఈడేంటి ఎవరో నేసేయి అంటాడు, గడ్డగుండగడీడు కదా. ఇప్పుడు ఇంకో విషయం చెప్పనా? ఈ గొర్రెలందరికీ తెలుసు వాళ్ళు రాంగ్ ట్రాక్లో ఉన్నారని, కానీ వాడు అందులోకి వెళ్ళిపోయాడు. ఎలా బయట రావాలో తేలదు. ఆడికి ఈగో ప్రాబ్లం. అర్థమైందా? ఇప్పుడు మన అమ్మ వాళ్ళ చెల్లి మనకేమవుతుందమ్మా? అమ్మ వాళ్ళ చెల్లి చిన్నమ్మ అవుతుంది. అంతే కదా, పిన్ని. ఇందులో అప్షలోము అని ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడో చదువు. తన తండ్రి భార్యలు తనకు పిల్లలు అయిన వారిని అందరి ముందు ప్రదర్శనంగా చూసా అయిపోయింది. నేను ఎలా చదవాలి? ఎలా చదువుతావు? ఎవడో చదవలేడు. నువ్వు చదువుతావు? వీడికి పబ్లిక్లో టెంట్ వేసి తన తండ్రి భార్యలు వాళ్ళందరినీ ఈ అప్షలోము గాడు పబ్లిక్లో టెంట్ వేసి వాళ్ళందరితో కామక్రీడలు చేస్తున్నాడు. అదవుతుందా? అప్షలోము అనేవాడు. సో ఇక్కడ వీళ్ళకి వావి వరస ఏముండదు. అందుకే మీరు కావాలంటే గమనించండి. ఓ మంచి ఫ్యామిలీ అడగండి, ఎవరన్నా అడుగుదాం కొన్ని. మంచి ఫ్యామిలీ. ఇప్పుడు మనకు మంచి ఫ్యామిలీ అన్నాం అనుకో, వెంటనే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం మనం చూపిస్తాం. అవునా? అదే గొర్రెలకి మంచి ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది? వాళ్ళ బుక్కులో ఓ మంచి అన్నయ్య మంచి అన్నయ్యని చూపించగలరా వాళ్ళు? ఒక మంచి అన్నయ్యని
ఓ మంచి తమ్ముడిని, మంచి అమ్మని చూపించగలరా? ఇన్ని మాటలు ఎందుకు? ఈ పీసుబాబు, యేసుబాబు, వాళ్ళ బాబు ఎవరో తెలియదు. ఇప్పుడు మీ నాన్న పేరు ఏంటమ్మాయి? వెంకటేష్. టక్ చెప్పేశావు కదా. బాబు మీ నాన్న? టక్ చెప్పేశారు. ఎరా మీ నాన్నగారు? టక్ చెప్పేశారు. నాగార్జున మీ నాన్న? చెప్పేశారా? మా నాన్నగారి పేరు చెప్తున్నాను చెప్పేశానా? ఇప్పుడు ఎవరినైనా గొర్రెని అడుగుదాం, వాళ్ళ నాన్న ఎవరు, యేసు వాళ్ళ నాన్న ఎవరు, రెండింటికి ఆన్సర్ వద్దామో చూడు. పడుకున్నాడేమో పాపం. 11:20 అయిపోయింది కదా. పోన్లే తల్లి. ఓకే తల్లి. ఈ టాపిక్ కాస్త పక్కన పెడితే అమ్మ, కొన్ని దశాబ్దాల క్రితం చూసుకున్నట్టయితే మన భారతదేశంలో హిందూ జనాభా అనేది ఎక్కువ శాతం, ఒక 70% ఉంటే మిగతా అనేది 10% ఉంది అనుకుందాం. ముస్లిం కానీ క్రిస్టియానిటీ కానీ. కాదు తల్లి, నేను చెప్తా. స్వతంత్రం వచ్చినప్పుడు మన దేశం 2 ముక్కలు అయినప్పుడు మనం 80+ ఉన్నాం. 80+. ఇప్పుడు మనం 10 రాష్ట్రాల్లో మైనారిటీలు అయ్యాం. 30 రాష్ట్రాలు ఉంటే మనకి 29, 10 రాష్ట్రాల్లో మైనారిటీ. ఎలా? అదే గురుగారు నా ప్రశ్న. నీ ప్రశ్నే నేను చెప్పేది. ఎలా? ఒకప్పుడు భారతదేశం అంటే హిందువుల యొక్క దేశం అనేలా. ఇప్పుడు కూడా హిందువుల దేశమే. ఇప్పుడు కూడా. బట్ కానీ ప్రాబ్లం ఏంటి? ఈ ముస్లిం యొక్క జనాభా పెరుగుతున్నారు, హిందువులు మత మార్పిడి చేసుకుంటున్నారు. ఒక అటు పెరగడము, ఇటు జారడం, 2 జరుగుతున్నాయి. అలాగే క్రిస్టియన్స్ కొంతమంది ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటున్నారు. అలాగే మనము ఈ కేరళ స్టోరీలో చూసుకున్నట్టయితే ముస్లిమ్స్ అమ్మాయిల్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని వాళ్ళ కమ్యూనిటీ పెంచుకోవడానికి. సో ఇన్ని అరాచకాలు చూస్తుంటే ఏ ఒక్కటి కూడా హిందూ పీపుల్ ఎవరైతే ఉంటారో ఇలాంటి అరాచకాలు ఎప్పుడు వాళ్ళ కమ్యూనిటీని పెంచుకోవడానికి కానీ, లేకపోతే బయటికి వెళ్ళి మా దేవుని నమ్ము అని కానీ అడిగే ప్రయత్నం అయితే చేయరు. మనకి నేర్పలేదురా తల్లి. ఇప్పుడు ఒక హిందూ, మొన్న నాకు ఒక ముస్లిం నాన్న ఏదో ఊరు కర్నూలు ఎక్కడో ఏదో స్టేటస్ పెడితే అతను రియాక్ట్ అయ్యి ఏదో హార్ష్గా వాట్సాప్లోకి వచ్చాడు. కాసేపు చాట్ చేసి, సార్ చెప్పండి, మీరు ఫోన్ చేయండి, కానీ ఫోన్ చేసే ముందు ఇలా చెప్పగలిగితే ఫోన్ చేయండి అన్న. నేను నమ్మిన రాముణ్ణి, కృష్ణుని, శివుణ్ణి ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు, అది వారి ఇష్టం, మతం వ్యక్తిగతం, దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు, ఇలా మీరు చెప్పగలిగితే ఫోన్ చేయండి అన్న. చేస్తాడా? దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు, అలా చెప్పగలిగితే ఫోన్ చేయండి అన్న. చేయలేడు. ఎందుకని? అలా చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు? అతను గిరి గీసుకుని ఉన్నాడు. కానీ మనం ఈ భూమి మీదకి గెస్ట్గా వచ్చాం తల్లి. గెస్ట్గా వచ్చిన వాళ్ళం బెస్ట్ పని చేసి వెళ్ళాలి తప్ప, నేను దేవుణ్ణి నమ్మాను, అందరూ ఆ దేవుణ్ణి నమ్మాలి, నేను ఇవాళ బిర్యానీ తిన్నా, అందరూ బిర్యానీ తినాలి, నేను మొక్కినట్టే మొక్కాలి, ఎందుకు వచ్చింది మా తల్లి? ప్రమాదం కదా అది. ఎవరికి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళని గౌరవిద్దాం. నేను నమ్మిందే నువ్వు నమ్మాలేంటి? మనకి ఆ విశాల బుద్ధి ఉంది కాబట్టి ఏం చెప్తాం మనం? వసుదైవ కుటుంబకం అంటే ఏంటమ్మా? ఈ జగత్తంతా ఒక కుటుంబం. ఇది మనమే చెప్పగలం. ఇస్లాం చెప్పలేదు, క్రిస్టియానిటీ చెప్పలేదు. ఇంకోటి, ఈ ఇస్లాంలో కానీ క్రిస్టియానిటీ కానీ ఒకసారి దీన్ని చూసుకున్నట్టయితే మన హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో, ఎన్ని రకాలు ఉన్నాయో, ఎన్ని రకరకాలుగా టాలెంట్స్తో కానీ, ఇప్పుడు అనంత పద్మనాభ టెంపుల్ అయితే నాగబంధనం అనే ఒకటి స్పెషాలిటీ ఉంది. అట్లా ఒక్కటి కాదు, చెప్పుకుంటూ పోతే కొన్ని వందల టెంపుల్స్లో వాటి ఆర్కిటెక్చర్ కానీ, వాళ్ళు అప్పట్లోనే యూజ్ చేసిన టెక్నిక్స్, లేకపోతే ఒక్క రాయితోనే అంత పెద్ద టెంపుల్ని చెక్కడం, ఇవన్నీ కూడా మన భారతీయులతోనే సాధ్యం, మన హిందూతోనే సాధ్యం. ఎందుకంటే ఎక్కడ కూడా ఇప్పుడు అమెరికా జీసస్ క్రిస్టియానిటీ ఉందనుకోండి, ఓవరాల్గా అమెరికా మొత్తం క్రిస్టియానిటీ నేను నమ్మినా సరే
ఎక్కడ కూడా ఒక అద్భుతంగా కట్టడం అలా ఉండదు. ఏదైతే ముస్లింలో కూడా అన్ని రకరకాలుగా అద్భుతంగా చెక్కినాయి కానీ వాళ్ళకి అంత టాలెంట్ లేదు అని కాదు. కాదు నాన్న, ఇప్పుడు విషయం మీరు గమనించండి. ప్రపంచంలో బృహత్తరమైన కట్టడాలు చాలా శిల్పకళ కలిగినవి కేవలం మనమే ఎందుకుంటాయంటే మనం ఎప్పటి నుంచో ఉన్నాం కాబట్టి. మీరు కావాలితే చూడండి, ఈ ఎడారి మతాలు డీ ఫర్ డెవలప్మెంట్ కంటే డీ ఫర్ డిస్ట్రాయ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాయి. మీరు గమనించండి, ప్రపంచంలో ఎక్కడైనా ఒక మసీదు మీద, చర్చి మీద గుడి కట్టడం అనేది ఉందా? కానీ మన దేశంలో ఎన్నో వేల దేవాలయాలు ఆక్రమించి మసీదులుగా మార్చారు. సో వాళ్ళకి తెలిసిన పని వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఇప్పుడు నేనేమంటే ప్రాబ్లం మనకి ముస్లిమ్స్తో కాదు, ప్రాబ్లం మనకి క్రైస్తవులతో కాదు, ప్రాబ్లం మన వేదవులతో. ఎవరు మన వేదవులు అంటే సెక్యులర్ వేదవులు. సెక్యులర్ అంటే నపుంసకుడు అని అర్థం. ఇప్పుడు మతోన్మాది అనే పదానికి ఎవరు సూటబుల్? మన దేవాలయాన్ని కూల్చినోడు మతోన్మాది. మా దేవుణ్ణి నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అన్నవాడు మతోన్మాది. నువ్వు ఏ దేవుణ్ణైనా కొలుచుకోరా బాబు అని చెప్పేవాడు విశాల బుద్ధి కలిగిన వాడు, నాలాంటి వాడు కదా. ఈ దేశానికి అవసరం ఎవరు? విశాల బుద్ధి కలిగిన వాడు. ఈ ప్రపంచానికి అవసరం ఎవరు? విశాల బుద్ధి కలిగిన వాడు. విశాలత్వం ఉందా అక్కడ? కాబట్టి ఈ ప్రపంచం బాగుండాలంటే ఎడారి మతాలు నశించాలి. అంటే ఆ భావజాలం అనేది నశించితే వాళ్ళు ఎవరిని పూజించుకున్నా మనకు నష్టం లేదు. ఇప్పుడు నేనేమి తిన్న రాత్రులు నువ్వు ఇంటికి ఏమైనా తిన్నావా అని నిన్ను అరిస్తే చిన్నపిల్లవి, నువ్వు తినాలి, ఆకలిస్తుంది, నీ గొడవ, నీ శరీరం, నీ బాధ, నీ రేపొద్దున ఉద్యోగం ఎన్నో ఉంటాయి. నేను తినకపోతే అది నా ఇష్టం, నువ్వు తింటే అడ్డుకోవడం ఏంటి నాన్న కదా. గురుగారు అలా ఇప్పుడు మన భారతదేశంలో ఏ చిన్న ఊర్లలో కానీ, రూరల్ ఏరియాస్లో కానీ, పెద్ద సిటీస్లో కానీ ఎక్కడ కానీ ఒక హిందువు, ఒక భారతీయుడు, ఒక హిందువుడు ఎక్కడ కూడా ఒక చర్చిని కానీ, ఒక ముస్లిం దాన్ని మసీదుని ఎక్కడ కూడా కూల్చిన దాఖలాలు కానీ, అక్కడికి వెళ్ళి ఇబ్బంది పెట్టి గొడవలు పెట్టిన దాఖలాలు కూడా ఎక్కువగా ఉండవు, ఎక్కువ శాతం ఉండవు. కానీ 1% కూడా ఉండదు, 1% కూడా ఉండదు. ఎప్పుడన్నా ఎవరైనా కావాలనుకొని చేస్తే తప్పించి వాళ్ళే రియాక్ట్ అవుతాం మనం. హిందువులు ఎప్పుడైనా ప్రతిచర్య మాత్రమే ఉంటుంది, చర్య ఉండదు, కెలుక్కో. అదే గురుగారు, మరి మన భారతదేశంలో ఇన్ని కోట్ల జనాభా ఉన్న మన దేశంలోనే అంత తక్కువ పర్సంటేజ్ ఉన్న ముస్లిమ్స్ ఎలా డైరెక్ట్ టెంపుల్స్ మీద దాడి చేయగలుగుతున్నారు? ఎందుకంటే టెంపుల్స్ మీద దాడి చేస్తే ఈ మన హిందువులంతా కూడా అంతరించిపోతారనో లేకపోతే తిరిగా పడతారన్న భయం వాళ్ళకి లేదు. నిజంగా వాళ్ళ ధైర్యం ఇదే కదరా, మనం రియాక్ట్ అవ్వమనే కదా వాళ్ళు అలా యాక్ట్ చేసింది. నీకు అర్థమైందా? ఇప్పుడు దేవాలయాలు ఆక్రమించడం అనే బుద్ధి వాళ్ళకి కలగడానికి వాళ్ళ పుస్తకం, వాళ్ళ మస్తకం, వాళ్ళ గతం, వాళ్ళ మతం, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ప్రాబ్లం వాళ్ళతో లేదని ఎందుకన్నా అంటే, ఇప్పుడు మహేష్ మెల్లో బంగారు గొలుసు ఉంది, చేతికో బంగారం ఉంగరం ఉంది అనుకో, కాసేపు ఎవడైనా కొట్టేయడానికి చూస్తాడా? ట్రై చేయడు. ఎందుకు? వాడు ఎలా ఉన్నాడు? మన సినిమా మహేష్ లాగే పొడుగ్గా చక్కగా ఉన్నాడు కదా. ఇంకా ఆయన చెప్తే మహేష్ బాబు కంటే కూడా స్ట్రాంగ్గా కూడా ఉన్నాడు కదా. మరి నిజమే కదా నాన్న, బాగున్నాడు కదా, చక్కగా ఉన్నాడు కదా, అవును కదా, చక్కగా ఉన్నాడు. అతని మెడలో గొలుసు కొట్టడానికి ఎదుటివాడు ఎందుకు ఆలోచిస్తాడు చెప్పు? అతను దృఢంగా ఉండడం అన్న. అదే ఓ ముసలమ్మ, నడువు వంగిపోయిన ముసలమ్మ మెడలో బంగారు గొలుసు చేశారనుకో, గొలుసు పోద్ది, ముసలిదే పోద్ది. ఎందువల్ల అంటావు? మన దేవాలయాలు కోల్పోవడానికి కారణం ముస్లిం దండయాత్రలు కాదు, మన బలహీనత. వాళ్ళు అలాగే ఉన్నారు అప్పుడు ఇప్పుడు కూడా, వాళ్ళు అప్పుడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అప్పుడెప్పుడో 1000 ఏళ్ల క్రితం గుళ్ళు ఆక్రమించి మసీదులుగా మార్చడం కాదు, జస్ట్ 2 నెలల క్రితం కూడా గుంటూరు దగ్గర ఓ శివాలయం మసీదు కింద మారిపోయింది.
కాబట్టి వాళ్ళని మనం మార్చడం, వాళ్ళు ఏదో అయిపోవడం అదంతా కాదు. నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, నువ్వు స్ట్రాంగ్ ఉండాలి. కానీ మనం స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి? ప్రతి ఇంట్లో ఒక రాధా మనోహర్ దాస్ పుట్టాలా? ఒక శివాజీ, అగర్ శివాజీ నా హోతే సారే హిందుస్థాన్ సున్తి పోయేగా, ఘర్ ఘర్ మే ఏక్ శివాజీ హోనా. అతని పేరుంటే చాలు ఒక వైబ్రేట్, ఒక కదా కదా. వైలెన్స్ లో కూడా ఆ మహత్యం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు సంభాజీ చావా సినిమా చూసావు కదా, వాడు ఔరంగజేబు వచ్చి ఆ గోళ్ళు పీకి, కళ్ళు పీకి, పళ్ళు పీకి అంత కొల్లబొడిస్తే నువ్వు మా మతంలోకి వచ్చేయంటే ఏం చెప్పాడు ఆయన? నువ్వు మా మరాఠీలతో చేతులు కలుపు, నువ్వు మతం కూడా మారక్కర్లేదు అంటే వాడు ఏదో అరిస్తే చెప్తాడు, చావా మై షేర్ కి బచ్చా. తెలుసు కదా చావా అంటే సింహం పిల్ల, పులి పిల్ల. కాబట్టి ఒక సింహ విక్రమ పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు ప్రతి ఇంట్లో ఉంటే ఈ దరిద్రం సమూలంగా నాశనం అవుతుంది. కాబట్టి హిందువులు బాగా తినాలి, హిందువులు బాగా వినాలి, హిందువులు బాగా కనాలి. బలమైన హిందువులు ఉంటే ఈ దరిద్రం అంతా పోతుంది. ప్రతి మసీదు, చర్చి కూడా ఇక్కడ ఇటుకలతోనే కట్టబడింది, ఇక్కడ మట్టిలోనే నిర్మితమైంది. ఇక్కడ పుట్టిన ప్రతి ముస్లిం, క్రైస్తవుడు అని చెప్పుకునే ప్రతివాడు హిందూ మూలాలు కలిగిన వాడే. గురుగారు వాళ్ళు కట్టుకున్నా పర్లేదు, మనం ఇప్పుడు వాటి జోలికి కూడా, వాటి అనువంచులకు కూడా వెళ్ళలేదు. మనకున్న గుళ్ళే మనం పట్టించుకోలేం, ఇంక వాడిది మనకెందుకు. అంటే గురుగారు మనది ఎప్పుడైనా మన నేచర్ విధ్వంసకరంగా ఎవరిలో నాశనం చేయాలి అన్న అసలు మనకు నేర్పలేదు కదరా, అది వాళ్ళకి అది తప్ప ఇంకోటి లేదు కదా. సో కాబట్టి నేనేమంటే మనం బలంగా ఉందాం, మనం బలంగా ఉందాం. తినేటప్పుడు కొంచెం దేకుదాం. ఏ భయ్యా ఏ కిత్నా హై, ఇస్మే ఉమ్ము దాల్ దియా और ये भी डाल दिया, ये बहुत अच्छा टेस्टी है అని అక్కడ కొనకుండా ఉంటే చాలు. వాడు ఖచ్చితంగా ఉచ్చగలుగుతాడు, ఖచ్చితంగా ఉమ్మేస్తాడు, కొన్నిట్లో ఇది కూడా వేస్తాడు, వెరీ టేస్టీగా ఉంటుంది. ఆ పానీపూరిలో ఉప్పు లేదని ఆడి పానీ పోసాడు, జ్యూస్లో ఆడి పానీ కలిపేస్తున్నాడు, వేడివేడి పానీ. కాబట్టి కొనే దరిద్రులు మారాలి, అర్థమవుతుందా? వాళ్ళు మారడం అనేది జరగదు నాన్న. ఈ భూమి అంతమైనా వాళ్ళు మారడం జరగదు, అది అట్లే ఉంటుంది. అది మనం మారితే సరిపోద్ది నాన్న. ఇప్పుడు నువ్వు బలంగా ఉంటే చాలు కదరా. ఇప్పుడు పాకిస్తాను అడుగు తింటుంది, ఎందువల్ల? ఇక్కడ బలమైన నాయకుడు ఉన్నాడు కాబట్టి. అర్థమైందా? వాళ్ళు అడుక్కు తింటున్నారు, ఎందువల్ల? ఇక్కడ బలమైన నాయకుడు ఉన్నాడు కాబట్టి. లేకపోతే వాళ్ళు ఎలా బతికేవారు తెలిసారా? ఈ కాంగ్రెస్ పరిపాలన ఉన్నంతకాలం వాళ్ళ పార్టీ కదా కాంగ్రెస్. వాళ్ళు ఎలా బతికేవాళ్ళు అంటే చెప్పాడు, వాళ్ళ పార్టీ వాడి పేరు ఏదో ఉంది, అప్పుడు హోమ్ మినిస్టర్ ఆడు చెప్పాడు, ఇక్కడ ప్రింట్ అయినవన్నీ అక్కడ ప్రింట్ అయిపోయాయి మొత్తం నోట్లు. మొన్న మధ్య వీడియో వచ్చింది, ఆడు ఏదో బండి దోసుకెళ్తున్నాడు పాకిస్తాను బాలపంది, వాడు దాని మీద ఏమన్నా తెలుసా, పాత సామాన్లు, దాని నిండా కట్టలు ఏంటి ఉన్నాయి, 500 నోట్లు. మన నిషేధించారే, అవన్నీ చిత్తు కాగితాల్లో ఇన్ని ఉన్నాయి. ఎందుకున్నాయి? వాళ్ళు అక్కడ ప్రింట్ చేసేసి ఇక్కడ ఫేక్ అమౌంట్ అన్నిటిలోనూ దూచేసేవారు. తెలుసురా, నేను చెప్పింది ఆడి గురించే, అర్థమైందా? చిదంబరం రహస్యమైంది చెప్పింది, అర్థమైందమ్మా? సో వాళ్ళు మన డబ్బులతోనే బతికేది, ఇన్ని మాటలు ఎందుకు? తెలుసు. సో కాబట్టి నేనేమంటా అంటే ఇప్పుడు మార్పు కొంత వచ్చింది. మొన్న తిలక్ వర్మ కప్పు విన్ అయినప్పుడు ఆడు వచ్చి ఇవ్వబోయాడు పాకిస్తాన్ మంత్రి, తీసుకోలేదు, షేక్ హ్యాండ్ తీసుకోలేదు. మన ఆడపిల్లలు కూడా బంగారు తల్లులు నీలాగా వాళ్ళు ఏదో ఆడడానికి వెళ్ళారు అక్కడ వాళ్ళతో ఏదో ప్లేస్లో, షేక్ హ్యాండ్ తీసి ఇవ్వలే, మగోళ్ళే కాదు మేము కూడా. కాబట్టి మనలో మార్పు వస్తే బోల్డ్ అంత మార్పు వస్తుందన్న. మనం పెరగాలి, మనం ఎదగాలి అన్ని రంగాల్లో. అప్పుడప్పుడు అనిపిస్తుంది గురుగారు, సోషల్ మీడియాలో ఎవరైనా సరే వాళ్ళ హిందుత్వాన్ని కావచ్చు, లేకపోతే వాళ్ళ క్రిస్టియానిటీని కావచ్చు, ముస్లింనిటీని కావచ్చు,
ఎందుకు ఇంత చీప్గా చూపించుకుని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాలు చేస్తారు? ఇప్పుడు క్రిస్టియానిటీ గురించి ఎక్కువగా చెప్పుకున్నట్టయితే ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎక్కువగా ఆమ్, ఆ, చాలా ఏమంటారు దాన్ని, చాలా వరకు క్రేజ్ సంపాదించుకుంటున్నాయి కదా. వాళ్ళు చిటికలేసి ప్రార్థన చేయగానే వాళ్ళ ఇంట్లో 50,000 ఉండడాలు. అయ్యో, చాలా గ్యాస్ వస్తుంది తెలుసా నీకు? తెలీదా? గ్యాస్ బండ ఖాళీ నువ్వు ఇంకా అసలు ఆర్డర్ ఇవ్వక్కర్లేదు నాన్న. గ్యాస్ బండ అవగానే వెంటనే ప్రభువా దీని నిండా గ్యాస్ నింపు అంటే వాడు వచ్చి దాని మీద కూర్చుంటాడు. గ్యాస్ తెలియదు, రీఛార్జ్ వస్తుంది. ఏటీఎంలో డబ్బులు లేవు, ఆవిడ దాంట్లో 216 ఎంత ఉంది. ప్రభువా స్తోత్రం మేరీ ఆత్రం అనగానే దీనికి ఆత్రం ఇప్పగానే మొత్తం వచ్చినట్టు వచ్చి 1,65,000 కాదు గురుగారు, తను ప్రార్థన చేసుకునేటప్పుడు పక్కింట్లో టీవీ సౌండ్ వినిపిస్తుందంట. 2 days చూసి ప్రార్థన చేసేటప్పుడు నాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ టీవీ పగిలిపోయిందంట. ప్రభువా ఏమి రాత్రికాలపు ఘోరము. ఏమనిపిస్తుంది గురుగారు మీకు ఇలాంటి? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఆన్సర్ నీకు వచ్చిందా ఇప్పుడే? నాకు వచ్చింది. ప్రేక్షకులు కూడా మీ నోటితో తల్లి అది కాదురా, గొర్రెలు అని ఎందుకు అంటారో నీకు అర్థమైపోయిందిగా. కానీ పాట పాడితే నీకు బాగుంటుంది. పాడండి ఒక పాట. గొర్రె మెదడంతే టై టై, గొర్రె బతుకంతే, మెదడున్న వారెవరు, గొర్రె కారంతే. కానీ నేను బాధపడుతున్నానమ్మా, ఇలా సరదాగా చెప్తున్నాను కానీ బట్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అండ్ సాడ్. వాళ్ళంతా మన తల్లులే కదమ్మా. బోల్డ్ ప్రసన్న అని ఓ పిచ్చి తల్లి ఉంది కదా, వాడే నా మగుడు ఈడే నా మగుడు అంటదే పిచ్చిది. ఇప్పుడు మీరు ఈ పాట పాడారు, అదెంత అసభ్యకరమైన పాట అందరికీ తెలుసు. అండ్ ఈ చిన్న చిన్నవి ఇలా కోరుకోగానే అలా పక్కింట్లో ఇల్లు పగిలిపోవడము, బంగారం రావడం, ఇవన్నీ బంగారం గురించి అంటే మొన్న దాని ఎవరికో గర్భసంచి వచ్చింది, అదే ప్లాస్టిక్ సంచిలాగే. వాళ్ళు నిజంగా క్రిస్టియన్స్ అయితే ఇలా అచ్చచ్చి అసలు క్రిస్టియన్ అనే పదమే లేదమ్మా, గొర్రెలు అంతే. జస్ట్ లో ప్రొఫైల్ తల్లి. లో ప్రొఫైల్ గొర్రెలు అంటారా? ఇక్కడ వీళ్ళందరూ మెంటల్లీ డిసీజ్డ్ పీపుల్ నాన్న. జస్ట్ యూ షో యువర్ కంపాషన్ అంతే, అంత మించి ఏం చేయలేము. వీళ్ళంతా పిచ్చోళ్ళు తల్లి. లేకపోతే మనము దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎలాంటి దుస్తులు వేసుకుంటాము, ఎలాంటి పాటలు పాడతాము, ఎలాంటి నృత్యాలు ఉంటాయి. కానీ రీసెంట్గా ఏదో చూసాను, ఈ జీసస్ది సంథింగ్ ఏదో చేసేటప్పుడు పైన పాట పాడుతూ డ్యాన్స్ చేస్తారు. ఆ డ్యాన్స్ ఆ పాటకి ఆ సంబంధం లేకుండా దేవుని దగ్గర నిజంగా పాడాల్సిన పాటేనా అది అనిపించింది. ఇంతకుముందు మీరు అన్నారు కదా, నా మొగుడు సంథింగ్ సో అండ్ సో అలాగా అలా ఎందుకు చేస్తారంటారు సార్? ఇప్పుడు ఎప్పుడైనా దెయ్యం పడితే ఏమవుతుంది నాన్న? అనారోగ్య పాలవుతారు. దెయ్యం పడితే మైండ్ అది అన్నమాట. వీళ్ళకి బైబిల్ అనే దెయ్యం పట్టింది, అందువల్ల అలా దిగజారుతారు. నీకు కావాలితే శాంపిల్ ఒక గొర్రెకి ఫోన్ చేస్తాను, నువ్వే చూడు. బ్యాలెన్స్ నాకు కూడా ఇలా ఈ ఫోన్లు బ్యాలెన్స్, వీళ్ళందరూ ఫోన్లు మిస్డ్ కాల్లో ఒకటైనా తగ్గుద్ది కదా. అర్ధరాత్రి పాపి వీడి పేరు అర్ధరాత్రి చేశాడు. ఎప్పుడు చేశాడు? 23/9 పోయిన నెల 23, ఇది 10వ నెల 7 అంటే 2 వారాల పైన అయింది. ఇతని పేరు ఇస్రాయేలు. మిమ్మల్ని ప్రేమించే పాపలు కూడా ఉంటారా గురుగారు? ఇంకా పూర్తిగా బైబిల్ ఎక్కకపోతే నన్ను ప్రేమిస్తారు, అది విషయం ఉంది. అది ఎక్కితే ప్రేమించలేరు. కానీ పాప పడుకున్నట్టున్నాడు, పాపం పాపి. అర్ధరాత్రి పాప పడుకున్నాడు అప్పుడే తల్లి. సో వాస్తవానికి అమ్మ వాళ్ళు అలా దిగజారడానికి కారణం ఏంటంటే వాళ్ళ హృదయంలో ఆ యొక్క చీకటి ఉండడం, వాళ్ళ మెదడులో ఈ బైబిల్ అని పెంటకొప్ప ఎక్కింది. అదే వాళ్ళకి ఒక్క త్యాగరాజు కృతి ఎక్కితే ఎంత ఆనందంగా ఉంటారు. త్యాగరాజ వారు చూడు, వందనము రఘునందన సేతుబంధన భక్త చందన రామ వందనము
రఘునందన శ్రీదమా నాతో వాదమా లేక భేదమా ఆపై మోదమా వింటిని నమ్ముకొంటిని శరణంటిని రమ్మంటిని వందనము రఘు నందన సేతుబంధన భక్త చందన రామా వందనము రఘు నందన వీడను పరుల వేడను నీ వాడను భక్తి ఓడను. ఇలా ఆనందంగా గడపచ్చు కదా. ఈ గొర్రె కూడా పడుకున్నట్టుంది అట్లా. గురుగారు మీరు క్రిస్టియానిటీకి వ్యతిరేకమా? అమ్మ చెప్పున్నాను. మీరు క్రిస్టియానిటీకి వ్యతిరేకమా? అమ్మ ఇప్పుడు నేను రాత్రులు తిన్నాం, నువ్వు ఇప్పుడు వెళ్ళి ఏ చపాతీ తింటాడు, వాడు ఏ దోశ తింటాడు, వాడు ఫ్రైడ్ రైస్ తింటాడు, ఈ పెద్ద మనిషి ఇంకేదో తింటాడు అనుకోండి. నేను తిన్నాం రాత్రి కాబట్టి నేను తిన్నాను, నేను మంచినీళ్ళు తాగి పడుకుంటా. అంటే ఇప్పుడు నేను ఈ చపాతీలకి దోశలకు వ్యతిరేకమైన